హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలలో ప్రభుత్వం భారీ మార్పులను తీసుకురావడం జరిగింది. దీంతో విద్యార్థులందరూ కూడా కొంచెం గందరగోళంగా ఉన్నారు. మరొక వైపు ఈ ఇంటర్మీడియట్ ఫలితాలు అనేవి ఏప్రిల్ 12వ తారీఖున విడుదల అవుతాయి అని ఒక ఫేక్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూ ఉంది. సో, ఈ యొక్క ఫేక్ న్యూస్ వల్ల కూడా చాలామంది విద్యార్థులు కొంచెం కన్‌ఫ్యూజ్ అయితే అవుతూ ఉన్నారు. నేను మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అనేదైతే ఇస్తాను. అసలు ఈ ఇంటర్మీడియేట్ ఫలితాలు అనేవి ఏ విధానంలో విడుదల కాబోతున్నాయి? ఏ డేట్‌న బోర్డ్ నుండి రిజల్ట్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి? ఆన్‌లైన్‌లో మీరు ఈ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? ముందుగా ఏ వెబ్‌సైట్స్‌లో ఫాస్ట్‌గా ఫలితాలు అనేవి విడుదల అవుతాయి? అలాగే ఫలితాలు విడుదల అయ్యాక రీవాల్యుయేషన్ అనేది ఎన్ని రోజులకు ఉంటుంది? ఈ వివరాలన్నిటి గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. విద్యార్థులందరూ వీడియోను ఎండ్ వరకు చూసి చిన్న లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే వీడియో అనేది యూట్యూబ్ అంతమందికి రీచ్ చేస్తుంది. సో, తప్పకుండా వీడియోకు లైక్ చేయండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. మన ఛానల్ నుంచి రెగ్యులర్‌గా కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం గురించి అయితే తెలియజేస్తూ ఉంటాను. బట్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి విద్యార్థులందరూ కూడా. నేను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ నుంచి రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఫలితాలకు సంబంధించి మీ యొక్క ఎడ్యుకేషన్స్‌కు, జాబ్స్‌కి సంబంధించిన సమాచారం కూడా అందజేస్తూ ఉంటాను. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, ఈసారి ప్రభుత్వము ఇంటర్మీడియేట్ ఫలితాల విడుదలలో కొంచెం భారీ మార్పులను తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకు 2 దశలుగా ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. తొలి దశలో గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఫలితాలను విడుదల చేయబోతున్నట్లు చెప్తూ ఉన్నారు. దాని తర్వాత రిమైనింగ్ మీరు ఎంచుకున్నటువంటి లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఫలితాలను తర్వాత విడుదల చేస్తామని చెప్తున్నారు. అప్పుడు ఇంటర్మీడియేట్ బోర్డు అనేది ఆన్‌లైన్‌లో ద్వారా మీకు ఈ యొక్క రిజల్ట్స్‌ను అవైలబుల్‌లోకి తీసుకురావచ్చు. లేదా డైరెక్ట్‌గా ఫలితాలను మీ యొక్క కాలేజీ యాజమాన్యానికైనా పంపించేస్తామని చెప్తూ ఉన్నారు. సో, ఇలాగా ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం చదివినటువంటి విద్యార్థులకు మాత్రము 2 దశలుగా ఫలితాలయ్యేటువంటివి విడుదల చేయబోతున్నట్లు సమాచారం అండి ప్రస్తుతానికి. దీంతో పాటుగా ఈ ఇంటర్మీడియేట్ ఫలితాలు అనేవి ఏ డేట్‌న విడుదల అవ్వబోతున్నాయి? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అని చాలామంది కూడా కన్‌ఫ్యూజ్‌గా ఉంది. ప్రెజెంట్ సోషల్ మీడియాలో గనుక మీరు ఒకసారి చూస్తున్నట్లయితే ఏప్రిల్ 12వ తారీఖున ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల అవుతాయని ఒక ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో, దీన్ని దయచేసి ఎవ్వరూ కూడా నమ్మవద్దు. సో, మనకు 12వ తారీఖున ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల కావన్నమాట. సో, ఎస్పెషల్లీ ఏంటంటే, సో, కన్ఫర్మ్ డేట్ అనేది ఇంకా మనకు బోర్డ్ నుండి అనౌన్స్ చేయలేదు. ఎటువంటి డేట్ కూడా చెప్పలేదు. బట్ ఏం చెప్పున్నారంటే 16వ తారీఖు నుంచి 19వ తారీఖు మధ్యలో ఆ డేట్‌లో ఏ రోజైనా ఒకరోజు రిలీజ్ చేస్తామని చెప్తూ ఉన్నారు. అంతేకాని ఎస్పెషల్ పర్టిక్యులర్ డేట్ అనేదైతే మనకింకా బోర్డ్ నుండయితే రాలేదన్నమాట. నిన్నటితో ఈ ఇంటర్మీడియేట్ పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి మూల్యాంకనం ముగిసింది. సో, ఇప్పుడు ఒక వారం రోజుల దాకా మీ మార్క్స్ అన్నిటిని కూడా ఆన్‌లైన్‌లోకి ఎక్కిస్తారు. సో, అందువల్ల వారం రోజులు టైం పడుతుంది. ఆ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ కావడానికి. తరువాత మీ యొక్క ఫలితాలను రిలీజ్ చేస్తారు. సో, ఇక ఈ ఫలితాలనేటువంటివి రిలీజ్ అయ్యాక మీరు ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ముందుగా ఏ వెబ్‌సైట్స్‌లో వర్క్ అవుతాయి? ఏ వెబ్‌సైట్‌లో ఫాస్ట్‌గా ఫలితాలు వస్తాయి? చెక్ చేసుకునే ప్రాసెస్ ఏంటి? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను. సో, మరీ మరీ చెప్తూ ఉన్నాను. దయచేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నటువంటి ఫేక్ న్యూస్‌ను ఎవ్వరు కూడా నమ్మొద్దు. ఏప్రిల్ 12వ తారీఖున రిజల్ట్స్ అనేటువంటివి విడుదల కావు. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. నేను లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. అలాగే ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. వీడియో కంటే ముందుగానే టెలిగ్రామ్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తూ ఉంటాను నేను. రిజల్ట్స్‌కి సంబంధించిన సమాచారం మొత్తం కూడా. ఓకేనా? ఇక రిజల్ట్స్ అనేటువంటివి ముందుగా ఇది గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. వెబ్‌సైట్ నేమ్ వచ్చేసి bie.ap.gov.in. సో, మీరు గూగుల్‌లోకి వెళ్ళేసి నేను చెప్పినటువంటి దాన్ని సెర్చ్ చేస్తే
వెబ్సైట్ అనేది అయితే వచ్చేస్తుంది. సో ఇంతకుముందు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే హాల్ టికెట్స్ను దీంట్లో నుంచే డౌన్లోడ్ చేసుకొని ఉండుంటారు. సో సేమ్ ఈ యొక్క వెబ్సైట్లోనే మీరు రిజల్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. bie.ap.gov.in అనే వెబ్సైట్లో. సో ఇక్కడ చూడొచ్చు సింపుల్గా ఇక్కడ వచ్చి రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో క్లిక్ చేసేసుకుంటే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. సో ప్రజెంట్ రిలీజ్ కాలేదు కాబట్టి, ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ టెంపరరీ అన్అవైలబుల్ అని చూపిస్తుంది. ఓకేనా, రిలీజ్ అయ్యాక చెక్ చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ ఆప్షన్ ఉంటుంది. అలాగే ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు, మనబడి వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా 2-3 వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. సో మెయిన్ వచ్చేసి ఈ 2 వెబ్సైట్స్లే అనమాట. సో మీకు రిజల్ట్ రిలీజ్ అయ్యాక ఈ వెబ్సైట్స్లోకి వచ్చైతే చెక్ చేసుకోండి. సో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేసుకున్నాక హోమ్ పేజ్లో నేను చెప్పాను కదా రిజల్ట్ అనే ఆప్షన్ మీద ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాక ఫస్ట్ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ 2026 లేదా ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ 2026 అని లింక్ అనేది ఉంటాయన్నమాట, 2 లింక్స్. సో మీకు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ కావాలంటే ఫస్ట్ ఇయర్ లింక్ మీద క్లిక్ చేసుకోండి, సెకండ్ ఇయర్ రిజల్ట్ కావాలంటే సెకండ్ ఇయర్ లింక్ మీద క్లిక్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ పక్కన పెట్టుకోండి. హాల్ టికెట్ని పక్కన పెట్టుకొని నంబర్ను జాగ్రత్తగా ఒకసారి అక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా కావాలి, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసుకోండి. తర్వాత సబ్మిట్ లేదా గెట్ రిజల్ట్ అని ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క ఫలితాలు ఎటువంటివి రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఈచ్ సబ్జెక్ట్లో మీకు మినిమం 35 మార్క్స్ అనేది వస్తేనే మీరు పాస్ అవుతారు, గ్రూప్ సబ్జెక్టులో అయినా లాంగ్వేజ్ సబ్జెక్టులో అయినా. సో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థులకు మాత్రము ఫస్ట్ గ్రూప్స్కి సంబంధించిన సబ్జెక్టులకు ఫలితాలు విడుదలవుతాయి. దాని తర్వాత లాంగ్వేజ్కి సంబంధించి సబ్జెక్టులకు సంబంధించిన ఫలితాలు అనేటువంటివి రిలీజ్ కావడం జరుగుతుందండి. ఇది కొంచెం మార్పులు చేర్పులు చేసింది మన ఏపీ ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫలితాల్లో. కాకపోతే రివాల్యుయేషన్ ఎన్ని రోజులకు ఉంటుందంటే రిజల్ట్ వచ్చాక ఒక 10 రోజుల తర్వాత మీకు రివాల్యుయేషన్ పెట్టుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే, సో మాకు ఇన్ని మార్క్స్ రావాలి, సో రాలేదు అని ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా రివాల్యుయేషన్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత మీ యొక్క పేపర్ని మళ్ళీ వాళ్ళు ఒకసారి రీచెక్ చేస్తారు. సో దాని తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తే అన్నీ వేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ ప్రాసెస్లో మీరైతే ఇంటర్మీడియట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు గైస్. నేను రిలీజ్ అయినప్పుడు కూడా మీకు క్లియర్ డీటెయిల్స్తో ఇంకా కూడా అప్డేట్ చేస్తాను. సో విడుదల తేదీలు వచ్చేసి ఇంకా ఫిక్స్ కాలేదు, 16 నుంచి 19 లోపల అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.